హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆనందరావు చేసిన కుట్రలను సాక్ష్యాలతో సహా చందు ముందు బయటపెట్టిన నర్మద షాక్లో వల్లి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుపతి అయితే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక నర్మద తిరుపతి దగ్గరికి వచ్చి, ఏమైంది బాబాయ్, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా, ఈ మధ్యకాలంలో బావ మిల్లుకి రాక చాలా సమస్యలు వస్తున్నాయి. మిల్లులో ఎందుకో చాలా తేడా వస్తుంది. అలాగే బియ్యం బస్తాలు మాయమవుతున్నాయి. డబ్బు కూడా సరిగ్గా కనిపించడం లేదు. లెక్కలు తేలిక. పాపం పెద్దల్లుడు జుట్టు పట్టుకుంటున్నాడు. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలియడం లేదు. ఎప్పుడైతే వాళ్ళ మావయ్య గారు క్యాష్ కౌంటర్లో కూర్చున్నారో అప్పటి నుంచే వాడికి సమస్యలు మొదలయ్యాయి. అలాగని వాళ్ళ మాంగారిని గట్టిగా అడగలేని పరిస్థితి వాడిది. ఏం చేయాలో తెలియడం లేదమ్మా. అంటే చాలామంది ఉంటారు కదా, అంటే అతందే తప్పని మనం కూడా అనలేము అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక నర్మద అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఖచ్చితంగా ఇదే ఆ ఆనందరావు పని అయి ఉంటుంది. కానీ రెడ్ హ్యాండ్గా ఆ ఆనందరావుని పట్టించాలి బావగారికి అని అనుకుని అప్పుడు ఇక తనైతే తిరుపతితో ఇలా చెప్తూ ఉంటుంది, బాబాయ్, ఎవ్వరికి తెలియకుండా మీరు మిల్లులో ఎవరూ లేని సమయంలో ఇలా చేయండి అని అంటూ చాలా సలహా అయితే ఇస్తుంది, ప్లాన్ అయితే చెప్తుంది. అప్పుడు ఇక ప్లాన్ చెప్పడంతో అంటూ ఉంటాడు తిరుపతి అయితే, నీ ఐడియా చాలా బాగుందమ్మా, సరే ఇప్పుడే వెళ్తాను అని అంటూ ఉంటాడు తిరుపతి. బాబాయ్, మీకు నాకు తప్ప ఈ విషయం ఎవ్వరికి కూడా తెలియకూడదు, అర్థమవుతుందా? తెలిస్తే జాగ్రత్త పడతారు అని అనగానే, అర్థమవుతుందమ్మా, ఈసారి నా ప్రతాపం ఏంటో చూపిస్తాను చూడు అని అంటూ ఉంటాడు తిరుపతి. తర్వాత ఇక నర్మద ప్లాన్ ప్రకారమే తిరుపతి అయితే రైస్ మిల్లుకి వెళ్ళి నర్మద చెప్పినట్టు చేసేస్తాడు. మరోపక్క ఆనందరావు అయితే తను దొంగిలించిన డబ్బులంతా కూడా భాగ్యానికి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే భాగ్యం, ఏంటయ్యా ఇది, నువ్వు ఇంతలా డబ్బులు కొట్టేస్తుంటే అల్లుడికి అనుమానం వస్తుంది అని అంటూ ఉంటుంది. భాగ్యం, ఏమీ రాదే భాగ్యం, ఎందుకంటే అటు బియ్యం బస్తాలు మనం బ్లాక్లో అమ్మేసుకుంటున్నాము, అలాగే క్యాష్లో కూడా కొంచెం తీసేసుకుంటున్నాము. అది లెక్కల్లో తేలక అల్లుడు తికమక పడతాడు తప్ప నా మీద మాత్రం అల్లుడికి ఎటువంటి అనుమానం రాదు. కానీ ఒకటే భాగ్యం, ఈ విషయం మాత్రం అమ్మడికి అస్సలు కూడా చెప్పకు. అమ్మడికి చెప్తే మాత్రం మనల్ని మామూలుగా బ్రతకనివ్వదు, చంపేస్తుంది. తన భర్తని మోసం చేశామనుకుంటుంది. మనకు కూడా అవసరాలు ఉన్నాయి కదా భాగ్యం అని అంటూ ఉంటాడు ఆనందరావు. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, అమ్మడికి చెప్తే తన భర్తని మోసం చేస్తున్నానని తను అనుకుంటుంది, అందుకని అమ్మడికి చెప్పకూడదు, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని అంటూ ఉంటే ఆ మాట విని, సరే రేపు కూడా వెళ్తాను, చక్కగా రేపు ఒక మంచి పార్టీ వస్తుంది, అతని దగ్గర 1,00,000 రూపాయల దాకా కొట్టేయచ్చు అని అంటూ ఉంటాడు ఆనందరావు. ఏదైనా సరే ముందు ఆచి చూచి ముందుకు అడుగు వెయ్యి, ఆ తర్వాత చూద్దాము అని అంటూ ఉంటుంది భాగ్యం. సరే అయితే అలాగే చేద్దాము అని అంటూ ఉంటాడు ఇక ఆనందరావు అయితే. తర్వాత ఇక వల్లి దగ్గర బాధపడుతూ ఉంటాడు చందు అయితే. ఈ మధ్య లెక్కల్లో ఎందుకో తేడా వస్తుంది వల్లి, ఎందుకో తెలియడం లేదు అని అంటూ ఉంటాడు. ప్రతిరోజు నాన్నకి లెక్కలు చూపించేస్తూ ఉంటే ఈ బాధ ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఆ లెక్కల్లో తప్పు లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు నాన్నకి చూపిస్తే ఏమంటారో ఏంటో, నాన్న దిగులతో ఎవరితో పెద్ద మాట్లాడడం లేదు కాబట్టి సరిపోయింది అని చందు అంటూ ఉంటాడు. ఈ ఫీల్డ్ నీకు కొత్తది, ఎప్పుడు జాబ్ చేసుకునేవాడివి, సడన్గా రైస్ మిల్లోకి దిగావు, కొంచెం కొత్తగా ఉంటుంది, ఎక్కడో తికమకలు జరుగుతూ ఉంటాయి, అంతే తప్ప నువ్వు చేసిన తప్పేముంది చెప్పు అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు చందు, అది కూడా నిజమే, మళ్ళీ అకౌంట్స్ అన్నీ కూడా తిరిగేసి చూస్తాను అని చందు అయితే చెప్తాడు వల్లితో. తర్వాత వల్లికి తన తండ్రి మీదే అనుమానం అయితే మొదలవుతుంది. ఒకవేళ నాన్నే ఏమన్నా డబ్బులు నొక్కేస్తున్నాడా ఏంటి, వెంటనే అడగాలి అని ఆనందరావుకి ఫోన్ చేస్తుంది. అప్పుడే భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతూ ఉంటే, మీ నాన్న బయటికి వెళ్ళాడే, చెప్పు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. నాన్న మిల్లులోకి వెళ్ళి ఏదైనా చేతివాటం చూపిస్తున్నాడా అని అడుగుతూ ఉంటుంది వల్లి. అదేంటే బాబు అలా అన్నావు, అల్లుడు మిల్లులో మీ నాన్న చేతివాటం ఎందుకు చూపిస్తాడు, ఎంత మాట అన్నావు నువ్వు అని అంటూ నటించేస్తూ ఉంటుంది భాగ్యం కూతురు దగ్గరే. అప్పుడే వల్లి అయితే, అది కాదమ్మా, లెక్కల్లో ఏదో తేడా వచ్చిందని ఆయన టెన్షన్ పడుతున్నారు,
చాలా బాధపడుతున్నారు. ఒకవేళ నాన్నేమన్నా అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే భాగ్యమైతే చచ్చా మీ నాన్న ఎందుకు తీస్తారు, మీ నాన్న అస్సలు కూడా తీయరు, నువ్వు అలాంటివేమీ ఆలోచన పెట్టుకోకు, అల్లుడికి కొత్త కదా, ఎక్కడో లెక్క పొరపాటు పడుంటుంది అని అంటూ ఉంటుంది. భాగ్యమైతే నేను కూడా అలాగే చెప్పానమ్మా అని అంటూ ఉంటుంది వల్లి. తర్వాత రోజు ఇంకా బాగా ఎక్కువ అమౌంట్తో సరుకు కొనాలని ఒక అతనైతే వస్తాడు. ఈ అమౌంట్ అంతా ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఇక యథావిధిగా ఆనందరావు అయితే దాంట్లో కొన్ని డబ్బులు తీసుకొని తన జేబులో అయితే పెట్టేసుకుంటాడు. తర్వాత ఇంకా మళ్ళీ 1,00,000 రూపాయలు తక్కువ వస్తూ ఉంటాయి చందుకి. ఇదేంటి 1,00,000 రూపాయలు తక్కువ వస్తున్నాయి, అతను ఇచ్చింది 5 లక్షలు కదా అని అడుగుతూ ఉంటాడు ఆనందరావుని. ఏమో అల్లుడు, మొత్తం ఎంత కూడా క్యాష్ ఇక్కడే పెట్టాను, నాకేం తెలీదు, నన్ను అనుమానిస్తున్నావా అల్లుడు అని అంటూ ఉంటాడు ఆనందరావు. అయ్యో మావయ్య గారు, మిమ్మల్ని అనుమానించడం కాదులేండి అని అంటూ ఉంటాడు చందు. అల్లుడికి ఇప్పటికి కూడా నా మీద నమ్మకం ఉంది, అది చాలు, ఈ నమ్మకాన్ని నేను క్యాష్ చేసుకుంటాను అని ఆనందరావు అయితే అనుకుంటూ ఉంటాడు. తర్వాత చందు అయితే దిగులుగా ఇంటికైతే వస్తాడు. అలా చందు దిగులుగా ఇంటికి రావడం చూసి తిరుపతి నర్మద ఇద్దరు కూడా చందుని ఆపుతారు. ఏరా, ఆ 1,00,000 రూపాయలు ఏమయ్యాయో, దొరికాయా అని అడుగుతూ ఉంటాడు తిరుపతి. లేదు మావయ్య, లెక్కలన్నీ తిరిగేశాను, ఎక్కడా కూడా నాకు డబ్బులు పోయినవి తిరిగి రావడం లేదు అని అంటూ ఉంటాడు చందు. ఎందుకు వస్తాయి బావగారు, డబ్బులు కొట్టేసి జేబులో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే, మీకు తేడా జరుగుతూ ఉంటే లెక్కలు ఎక్కడి నుంచి సమానంగా వస్తాయి అని అడుగుతూ ఉంటుంది నర్మద. ఏమంటున్నావు నర్మద అని అనగానే, ఈ మధ్యకాలంలో లెక్కల్లో ఏవో తప్పులు వస్తున్నాయని తిరుపతి బాబాయ్ చాలా బాధపడ్డారు బావగారు. అప్పుడే నేను తిరుపతి బాబాయ్కి ఒక ఆలోచన చెప్పాను, సీసీ కెమెరాలు పెట్టమని చెప్పాను. మన మిల్లులో సీసీ కెమెరాలు మొత్తం కూడా ఎవరూ లేనప్పుడు ఫిక్స్ చేయించారు. అలా చేయించడం ద్వారానే ఇప్పుడు అసలు దొంగ ఎవరో బయటపడ్డారు అని అంటూ ఉంటుంది నర్మద. అవునా, ఎవరు నర్మద, ఎవరు తప్పుడు లెక్కల్లో అన్నీ కూడా తప్పుగా రాస్తుంది ఎవరు, డబ్బు ఏమైపోతుందో చెప్పు అని అడుగుతూ ఉంటాడు చందు అయితే. అప్పుడు ఇక చందు అన్న మాటకి నర్మద అయితే, నేను చెప్పడం కన్నా మీ కళ్ళతో మీరు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది బావగారు అంటూ చందుకైతే తన సెల్ ఫోన్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని అయితే చూపిస్తుంది. దాంట్లో ఆనందరావు అయితే అతను డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ లెక్కలో కొంత డబ్బు తీసేసి తన జేబులో అయితే పెట్టేసుకుంటాడు షర్టు లోపల. అదంతా చూసి షాక్ అయిపోతూ ఉంటాడు చందు. చూశారు కదా బావగారు, ఇప్పటి వరకు డబ్బులు ఏమైపోతున్నాయా, ఎక్కడ లెక్క తేడా వస్తుందని మీరనుకుంటున్నారు, ఆ లెక్కకు మీ మామగారు లెక్క సమానమైపోతుంది. కనీసం అల్లుడు ఇలా బాధపడతాడు, తర్వాత డబ్బు పోయిందని చాలా కుమిలిపోతాడు. ఇవన్నీ కూడా తెలిసి సొంత అల్లుడి దగ్గరే డబ్బులు కొట్టేసి ఎంజాయ్ చేస్తున్నాడు మీ మావయ్య, ఇప్పటికైనా అర్థం చేసుకోండి అని అంటూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడే కాదు విని చందు షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు మా మావయ్య ఇంత పని చేస్తాడని అనుకోలేదు నర్మద అని అంటూ ఉంటే, అల్లుడు చాలాసార్లు నీకు ఈ ఇంటికి సంబంధం ఏంటి, నువ్వు తేరగా ఇంట్లో పడి తింటున్నావు అంటూ నన్ను కూడా అవమానించాడు. కానీ ఈ విషయం నీకు చెప్తే నువ్వెక్కడ బాధపడతావని నీకు చెప్పలేదు అల్లుడు అని అంటూ ఉంటాడు తిరుపతి. చూసారా బావగారు, మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఏదో మీరు గొడవ పెడతారని నేను అనడం లేదు, కానీ మన వాళ్ళు అనుకొని మనకి అధికారం ఇస్తే వాళ్ళు మనల్ని పాతాళంలోకి తొక్కేస్తారు అని చెప్పి నర్మద అయితే అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఆనందరావు చేసిన మోసాన్ని తెలుసుకున్న చందు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపో